హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో కొత్త కెప్టెన్ గురించి, ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపికైన టీం గురించి, కొత్తగా చేరిన ఆటగాళ్ల గురించి, సెలెక్ట్ కాని వారి గురించి, శుభ్మన్ గిల్ ఎందుకు కెప్టెన్ అయ్యాడు, మొహమ్మద్ షమి ఎందుకు ఎంపిక కాలేదు వంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చర్చిద్దాం. సో వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మే 24, 2025న ముంబైలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ శుభ్మన్ గిల్ ను భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ గా ప్రకటించారు. ఇంగ్లాండ్ తో జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. శుభ్మన్ గిల్ కు టెస్టు కెప్టెన్సీలో ఎలాంటి అనుభవం లేకపోయినా అతను గతంలో 2024లో జింబాబ్వేలో జరిగిన టీ20 సిరీస్ లో భారత జట్టును నడిపించాడు. అలాగే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇంకా ఓడిఐ మరియు టీ20 ఫార్మాట్లలో వైస్ కెప్టెన్ గా కూడా పనిచేశాడు. 2025 ఫిబ్రవరిలో యూఏఈలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మకు డిప్యూటీగా ఉన్నాడు. 25 ఏళ్ల గిల్ టెస్టు క్రికెట్లో 32 మ్యాచ్లు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ స్థిరత్వం, యువత ఉత్సాహం, లీడర్షిప్ స్కిల్స్ అతన్ని కెప్టెన్ గా ఎంచుకోవడానికి కారణాలుగా అగర్కర్ చెప్పారు. అజిత్ అగర్కర్ మాట్లాడుతూ, కెప్టెన్ ను 1-2 సిరీస్ల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలతో ఎంచుకుంటామని చెప్పారు. శుభ్మన్ గిల్ యువ ఆటగాడు, సమయంతో నేర్చుకుంటాడని ఆశిస్తున్నాం. అతను భవిష్యత్తులో జట్టును ముందుకు నడిపించగలడని మా నమ్మకం అని అగర్కర్ వివరించారు. గిల్ కు గతంలో టీ20లో కెప్టెన్సీ చేసిన అనుభవం, ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ ను నడిపించిన తీరు, అలాగే వన్డే టీ20లో వైస్ కెప్టెన్ గా చూపించిన తీరు అతన్ని కెప్టెన్ గా ఎంచుకోవడానికి కారణమయ్యాయి. అలాగే జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ గతంలో టెస్టు జట్టును నడిపించిన అనుభవం ఉన్నా వారిని కెప్టెన్ గా ఎంచుకోలేదు. బుమ్రా గురించి అగర్కర్ చెప్పిన కారణం ఏంటంటే, బుమ్రా ఈ సిరీస్ లో అన్ని టెస్టులకు అందుబాటులో ఉండడు. అతను మా కీలక బౌలర్. కెప్టెన్సీ బాధ్యతలు అదనపు ఒత్తిడిని తెచ్చిపెడతాయి. మేము అతన్ని బౌలర్ గా ఫిట్ గా ఉంచాలనుకుంటున్నాం. ఇక కేఎల్ రాహుల్ గురించి అడిగినప్పుడు, రాహుల్ గతంలో కెప్టెన్సీ చేశాడు, కానీ ఇప్పుడు మేము గిల్ను ఎంచుకున్నాం. రాహుల్ ఈ సిరీస్ లో పెద్దగా స్కోర్ చేయాలని ఆశిస్తున్నాం అని అగర్కర్ చెప్పారు. ఇంగ్లాండ్ టూర్ కోసం ఎంపికైన 18 మంది సభ్యుల జట్టులో కొంతమంది కొత్త ఆటగాళ్లు చేరారు. వారిలో కరుణ్ నాయర్, అభినవ్ ఈశ్వరన్, సాయి సుదర్శన్, శార్దుల్ ఠాగూర్, అర్షదీప్ సింగ్ ఉన్నారు. కరుణ్ నాయర్ ఇటీవల డొమెస్టిక్ ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అభినవ్ ఈశ్వరన్ బ్యాటింగ్ లో స్థిరత్వంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు. సాయి సుదర్శన్ తన స్థిరమైన బ్యాటింగ్ టెక్నిక్ తో ఈ సిరీస్ కు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ పిచ్లపై అతను మంచి ప్రదర్శన చేస్తాడని సెలెక్టర్లు ఆశిస్తున్నారు. ఇక శార్దుల్ ఠాగూర్ ఆల్రౌండర్ గా మళ్లీ జట్టులోకి వచ్చాడు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ ఇంగ్లాండ్ పిచ్లపై ఉపయోగపడుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ కొత్త ఎంపికలు జట్టుకు ఫ్రెష్ ఎనర్జీని తీసుకొస్తాయని అగర్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ టెస్టు సిరీస్ కోసం కొంతమంది కీలక ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వారిలో మొహమ్మద్ షమి, సర్ఫరాజ్ ఖాన్, హర్షిత్ రాణా పేర్లు ముఖ్యమైనవి. షమి ఎందుకు ఎంపిక కాలేదని అగర్కర్ ను అడిగినప్పుడు అతను చెప్పిన కారణం ఏంటంటే, షమి పూర్తిగా ఫిట్ గా లేడు. అతను వర్క్ లోడ్ ఇంకా అవసరమైన స్థాయిలో లేదు. ఆస్ట్రేలియా టూర్ నుంచి అతను ఫిట్నెస్ సమస్యలతో ఉన్నాడు. గత వారం ఎంఆర్ఐలు చేయించాం, కానీ అతను ఈ సిరీస్ కు సిద్ధంగా లేడు. షమి లేకపోవడం జట్టుకు పెద్ద నష్టమే, కానీ అతని ఆరోగ్యం ముఖ్యమని సెలెక్టర్లు భావించారు. సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లాండ్ టూర్ కోసం 10 కిలోల బరువు తగ్గి ఫిట్ గా ఉండేందుకు చాలా కష్టపడ్డాడు. అయినా బీసీసీ అతన్ని జట్టులో ఎంచుకోలేదు. దీనికి స్పష్టమైన కారణం బయటకు చెప్పలేదు, కానీ సెలెక్టర్లు ఇతర ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే హర్షిత్ రాణా కూడా ఆస్ట్రేలియా టూర్లో ఉన్నప్పటికీ ఈ సిరీస్ కు ఎంపిక కాలేదు. అతను ఎంపిక కాకపోవడానికి ఫిట్నెస్ లేదా ఫామ్ సమస్యలు కారణమై ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అజిత్ అగర్కర్ తన నిర్ణయాల వెనుక ఉన్న కారణాలను స్పష్టంగా వివరించారు. మేము జట్టును ఎంపిక చేసుకునేటప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటాం. శుభ్మన్ గిల్ యువ ఆటగాడు, అతను నేర్చుకునే అవకాశం ఉంది. బుమ్రా, రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో కీలక పాత్ర పోషిస్తారు, కానీ కెప్టెన్సీకి గిల్ సరైన ఎంపికని మేము భావించాం అని చెప్పారు. షమి గురించి మాట్లాడుతూ, అతని ఫిట్నెస్ సమస్యల కారణంగానే ఈ సిరీస్ కు ఎంచుకోలేదని స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ తో జరిగే ఈ 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ భారత జట్టుకు చాలా ముఖ్యమైనది. కరుణ్ నాయర్, అభినవ్ ఈశ్వరన్, సాయి సుదర్శన్ లాంటి కొత్త ఆటగాళ్లు, అలాగే బుమ్రా, రాహుల్ లాంటి సీనియర్లు ఈ సిరీస్ లో ఎలాంటి ప్రదర్శన ఇస్తారు, గిల్ నాయకత్వంలో జట్టు ఎలా ఆడుతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ ఈ సిరీస్ లో పెద్ద స్కోర్లు చేయాలని అగర్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఎంపిక కావడం, కరుణ్ నాయర్, అభినవ్ ఈశ్వరన్, సాయి సుదర్శన్ లాంటి కొత్త ఆటగాళ్లు జట్టులో రావడం, షమి, సర్ఫరాజ్, హర్షిత్ రాణా లాంటి ఆటగాళ్లు టీంలో లేకపోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,